రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్లో డంప్ యార్డ్ ఏర్పాటుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. 86 ఎకరాల్లో డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నంబర్ 641 తీసుకురావడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. పచ్చని భూములు, జనావాసాల మధ్య డంప్ యార్డ్ ఏర్పాటు చేయాలనుకోవడం రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ఈ డంప్ యార్డ్ వల్ల దాదాపు 20 గ్రామాలు తీవ్రంగా నష్టపోతాయని నిప్పులు చెరిగారు. గుట్ట చెరువు పక్కనే డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల సాగునీటితో పాటు తాగునీటికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ సర్కారు డంప్ యార్డుకు కేటాయించిన ఇదే ప్రాంతంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 334 ఎకరాల్లో ఐటీ పార్క్ నిర్మించాలని ప్రణాళికలు చేసినట్లు తెలిపారు హరీష్ రావు. ఇక్కడ ఐటీ పార్క్ వస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ సంకల్పించిందన్నారు. కానీ ఉపాధి కల్పించాల్సిన భూముల్లో డంప్ యార్డ్ ఏర్పాటు చేసి స్థానిక ప్రజల బతుకులను చిదిమేయాలని చూడడం శోచనీయమని దుయ్యబట్టారు. యువతకు అవకాశాలు కల్పించాల్సిన చోట కాలుష్యాన్ని, రోగాలను ఇవ్వడమేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. ప్రజలను, రైతులను ఆగం చేసి డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిద్దాపూర్ డంప్ యార్డ్ నిర్ణయాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నష్టపోతున్న 20 గ్రామాల ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని, స్థానిక రైతులకు అండగా నిలబడి పోరాడుతుందని హెచ్చరించారు. ఇక అంతకుముందు స్థానిక రైతులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హరీష్ రావును కలిసి డంప్ యార్డ్ వల్ల తాము ఏ విధంగా నష్టపోతున్నామో వివరించి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పక్షాన పోరాడాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని హరీష్ రావుకు వినతి పత్రం సమర్పించారు.